నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి బాలగంగాధర్ను బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట గోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలగంగాధర్ మాట్లాడుతూ తనకు తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఇప్పటిది కాదని, ఉద్యోగరీత్యా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా పార్టీకి మద్దతుదారుగా ఉన్నానని, ఈనాటి రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు అభివృద్ధి మరియు సంక్షేమం కోసం పాటుపడుతున్నాడని, తన విధి విధానాలు నచ్చడంతో చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటే ప్రత్యక్షంగా రాజకీయాలకు రావాలని తాను పార్టీలో చేరడం జరిగిందని, రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ బలోపేతానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ ఇన్ఛార్జ్ దేగం యాదవ్, బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంతరావు, వెంకటేశ్వరరావు, నరసింహారావు, రమేష్, సాయిబాబా, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, భాస్కర్, సచిన్ పటేల్, విఠల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. కలిసి తన సేవలు కూడా పూర్తిగా పార్టీకి అందించాలని చెప్పి కోరుతున్నాను. అలాగే నిన్ననే మరి ఆర్మూర్లో కూడా ఒక సంచలనం ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీనే చూస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఇక్కడ బోధనలో బాలగంగాధర్ అన్న అయితేనేమి, ఆర్మూర్లో మరి నా తోటి సోదరుడు కౌన్సిలర్ అయి ఉండి మరి నేను అన్ని పార్టీలు పక్కన పెట్టేసి నాకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం అనిపిస్తుంది. అప్పుడు ఓసీ బీసీ బడుగు బలైన వర్గాలకు అందరికి కూడా మైనారిటీలకు కానీ మరి మంచి స్థానం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం అని చెప్పి మరి నాకు కండువ వేయాలన్నా అని చెప్పి అన్నప్పుడు నాకు పని మీద మరి అమరావతి వెళ్ళడం జరిగింది. అక్కడనే బాబు గారిది టైం తీసుకొని మరి కాండం వేయించుకొని ఈరోజు తీసుకురావడం జరిగింది. మరి రేపు కూడా ఇంకెంతోమంది మన పార్టీలో కూడా రావడానికి మరి అడుగుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానిద్దాం, పార్టీని ముందు తీసుకుపోయేందుకు పనిచేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి బోధన్ కాన్సెప్ట్ నియోజకవర్గంలో ఉన్న హనుమంతన్నకు కానీ, పావులు వెంకటేశ్వర కానీ, భాస్కర్ అన్నకు కానీ, మరి కృష్ణారెడ్డి కానీ, సీనన్నకు కానీ, సాయిబాబా అన్నకు, సాయనకు అందరికి కూడా మరి పేరు పేరున సచిన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఎం బాలగంగాధరరావు. నేను వృత్తిరీత్యా మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసి పదవి విరమణ పొందాను. అంతకుముందు నాకు తెలుగుదేశంతో పార్టీతో అనుబంధం ఉన్నప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు రాకుండా నేను తెలుగుదేశానికి మద్దతుదారుగా ఉన్నాను. అయితే ఇప్పుడు పదవి విరమణ పొందిన తర్వాత నాకు సమయం కూడా ఉంది. మరి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ చూస్తున్నాం, రాజకీయ పార్టీల చరిత్రను కూడా చూస్తున్నాం. వీటన్నిటి చూసిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ ఒక విలువలు కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఉంది. అన్నిట్లో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్ మరి మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ రెండింటినీ ఒక రెండు కళ్ళుగా చూస్తూ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి క్రమంలో మరి నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాలని అడిగినప్పుడు మరి మన పార్లమెంటు ఇన్ఛార్జ్ యాదవ్ గౌడ్ గారు, బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా నరసింహారావు గారు, హనుమంతరావు గారు, కృష్ణారావు గారు, మా వెంకటేశ్వరరావు గారు, భాస్కర్, వీళ్ళందరూ మరి కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూసి నేను కూడా చేరి నా వంతు ఇటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొందామనేటటువంటి ఉద్దేశంతో రావటం జరిగింది. ఈనాడు సభ్యత్వం తీసుకున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మరి సీనియర్ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.